సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ శివార్లో నారాయణ స్కూల్ పిల్లలపై దాష్టికం జరిగింది. హాస్టల్ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొడుతూ చిత్రహింసలు పెడుతున్న వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు ప్రిన్సిపాల్. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గాదం ప్రదయ్ విదేశ్ను పైపుతో చితకబాదారు హాస్టల్ వార్డెన్ శ్రీనాథ్. ఆలస్యంగా స్నానం చేస్తున్నారని ప్రిన్సిపల్ వార్డెన్తో అనడంతో నల్లా పైపుతో ప్రదయ్ విదేశ్ అనే విద్యార్థిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు వార్డెన్ శ్రీనాథ్. గత వారం రోజుల క్రితం ఇలాగే దండిస్తే వాగ్వాదానికి దిగిన విద్యార్థి తల్లిదండ్రులు ఇంకోసారి తప్పు జరగదని నచ్చెప్పి పంపించారు. ఈ రోజు ఉదయం ఆలస్యంగా బాత్రూంలో స్నానం చేస్తున్నాడనే నెపంతో విద్యార్థిపై దాడి చేశారు. స్నానం చేయడం ఆలస్యం కావడం, అదే తీరుతో మరింత రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పైపుతో చితకబాదిన వార్డెన్ శ్రీనాథ్ ఇదేంటని అడిగిన పేరెంట్స్కు ప్రిన్సిపల్ నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో బీడీఎల్ బానూర్ పోలీసులకు నారాయణ స్కూల్పై ఫిర్యాదు చేశారు పేరెంట్స్. విద్యార్థి తల్లి లలిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును చేపట్టారు. గతంలో ఒక అమ్మాయి చనిపోతే సూసైడ్ చేసుకుని పట్టించుకున్న నాదుడు లేడు. మరి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? స్కూల్స్ పెట్టుకో, మీకు ఆల్ డీటెయిల్స్ ఇస్తున్నామన్నా, ఆల్ పర్మిషన్స్ ఇస్తున్నామని చెప్పా. అందరికీ నమస్కారం. నా పేరు గాదం లలిత. నా కొడుకు గత 4 ఏళ్ళుగా 7th క్లాస్ నుంచి ఇప్పుడు 10th వరకు నా బాబు నారాయణ నందిగామ స్కూల్లోనే చదువుతున్నాడు. సో గత 2 years నుంచి బాబుకు మెంటల్గా కొంచెం ప్రిన్సిపల్ నగేష్ గుప్తా గారు మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఏంటంటే బాబుని వార్డెన్ కొట్టాడు. అది వాటర్ పైప్ ఒకటి తీసేసుకొని మొత్తం ఇంటీరియల్ ప్లేసెస్లో ఎంత వాతులు వచ్చాయి. బాబుకి రైట్ హ్యాండ్ కూడా కొంచెం ఇంజ్యూర్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock జరిగితే మన నారాయణ స్కూల్ యాజమాన్యం మేము పట్టించుకోలేదు. బాబుకు ఫుల్ ఫీవర్ ఉంది, అసలు పట్టించుకోలేదు. మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను 11-12 వరకు మణికొండ నుంచి నేను నారాయణ స్కూల్కి వెళ్ళడానికి నాకు 2 hours టైం పడుతుంది. అప్పటికెళ్ళి ప్రిన్సిపల్ గారికి చెప్పినా కూడా అసలు ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని కేర్లెస్గానే చూశాడు. తను ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే ఆ నారాయణ స్కూల్కి సంబంధించి ఓన్లీ ఫీజులు మాత్రమే చూసుకుంటున్నాడు. పిల్లలకి ఏం జరిగినా, వాళ్ళను హింసించినా, అరెస్ట్ చేసినా పేరెంట్స్కి ఏమో పిల్లలు చెప్పట్లేదు. ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ చెప్తేనేమో పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. ఏదైనా పిల్లలు అనేది పేరెంట్స్కే చెప్తారు కదా. సో దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని వాళ్ళు మాత్రం మనీ పర్పస్లే చూస్తున్నారే తప్ప పిల్లల్ని కేర్ చేయట్లేదు. ఇప్పుడు 8 o'clock దెబ్బ తాకితే బాబుకి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ నగేష్ గుప్తా కావచ్చు, మన నారాయణ యాజమాన్యం కావచ్చు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. నేను ఇక్కడ అందుకే దాని గురించి వచ్చి ఇప్పుడు నా కొడుకు గురించి నేను కొట్లాడుతున్నాను. సో ఇప్పుడు బానూరు పోలీస్ స్టేషన్ దాని హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. వీడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాబుకి వచ్చి 15 years అండి. ఇప్పుడు నా కొడుకు నాకు చెప్పుకున్నాడు కాబట్టి నిజం నాకు బయటపడింది. మరి చెప్పని పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ వీళ్ళు మనీ పర్పస్లు మాత్రమే చూసుకుంటున్నారే తప్ప పిల్లలు ఏమవుతున్నారు అనేది వాళ్ళకి అనవసరం. సో పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళు అలానే చేస్తారు, వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని చాలా కేర్లెస్గా ఉన్నారు. ఎవరు? నగేష్ గుప్తా గారు. నేను 10th క్లాస్ చదువుతున్నా. నేను నందిగామ నారాయణ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఈరోజు పొద్దున నేను హాస్టల్కి స్నానం చేసుకోనికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది, ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టున్నాడు. ఇట్లా రూమ్లో 2 ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపంతో నన్ను పైప్తోని కొట్టినాడు. ఎక్కడెక్కడ కొట్టాడు? చేతికి బోన్ మీద గట్టి కొట్టాను, ప్లస్ తొడల మీద కొట్టాను, ఘోరం కొట్టాడు. ఎవరు చెప్పినాడు? వార్డెన్ శ్రీనాథ్ సార్. ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు జరిగింది? పొద్దున 8 గంటలకు జరిగింది. మీ పేరెంట్స్ ఎప్పుడు వచ్చి? మా పేరెంట్స్ ఇప్పుడు 12 o'clock వచ్చి ట్రీట్మెంట్ చేయించారు తీసుకుని? ఇప్పుడు ఇంతసేపు వార్డెన్ ఇప్పుడు ఏవో సార్ తీసుకుని ఏవో సార్ ఈ కట్టించింది అంతే. హాస్టల్లో బయటికి